ఇక్కడ ఆర్మీ వాళ్ళది ఒక గురువయ్యప్ప అనే టెంపుల్ ఉందండి. చాలా చాలా బావుంది. అసల ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బావుంది. మేము కూడా చూడలేదు. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం. అన్ని టెంపుల్స్ కలిపి ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి చేయండి. ఈ టెంపుల్‌కి చెప్పాలి అంటే అన్ని ఆలయాలు కలిపి ఒకే చోట ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఎంతోమంది భక్తులు ఆలయాన్ని చూడడానికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత బావుందండి టెంపులు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు అన్నది కూడా మనం చెప్పలేము. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో మనం చక్కగా మెడిటేషన్ చేసుకోవడానికి, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కూడా కార్పెట్లు అయితే ఏర్పాటు చేశారు. ఎంతో పీస్‌ఫుల్‌గా ఉందండి. పిల్లలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ టెంపుల్‌ని చూస్తే చాలా చాలా అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం, అటు పని మీద వెళ్ళినప్పుడు ఈ ఆలయం ఏంటి డిఫరెంట్‌గా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. చాలా చాలా బాగుంది. చూడండి మనం చూసుకోవచ్చు చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు టెంపుల్‌లో. చుట్టూ కూడా చాలా బాగుంది ఆలయం. మనకి ఏంటి అంటే ఒక ప్యాటర్న్‌లో వృత్తాకారంలో వచ్చింది. ఇక్కడ అందరి దేవుళ్ళని ఇక్కడ కొలువుదీరి ఉంచారండి. సాయిబాబాతో సహా శివలింగం మనకి ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. అట్లాగే ఇక్కడ అందరు దేవుళ్ళు, దేవతలు కూడా కొలువుదీరై ఉన్నారు. చాలా చక్కగా చూడడానికైతే మాత్రం ఎవరైనా వెళ్ళొచ్చండి, విజిట్ చేయొచ్చు. అంత బాగుంది టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ బయట పరిసరాలు కూడా చాలా ఇంత పచ్చని చెట్లు, గ్రీనరీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపులే కాకుండా ఈ పక్కన చూసుకుంటే మనకి రాయి కొండలు కనిపిస్తూ ఉంటాయి బండల్లాగా. వాటిల్లో కూడా అమ్మవారు, స్వామివార్లని కొలువు తీర్చారనమాట. ఆలయం చూసారా బయట ఎంత చక్కగా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. నైట్ టైంలో ఇంకా ఇంకా అద్భుతంగా ఉందండి. ఆ లైటింగ్ వెలుగులో కానివ్వండి, విద్యుత్ దీపాల అలంకరణతో ఇంకా బాగుంది. గార్డెన్ గురించి మెయిన్గా చెప్పుకోవాలి. గార్డెన్ కూడా చాలా పచ్చగా ఎంత బాగా దీన్ని నిర్మించారు అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం మాత్రం. ఇదేంటంటే కొంచెం అది ఎంత మిలిటరీ వారి ఏరియా కాబట్టి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయేమో తెలీదు, కానీ మేము మార్నింగ్ వెళ్ళాము. చాలా బాగుంది. ఇది నైట్ వ్యూ. చాలా బాగుంది. ఇది కూడా నైట్ వ్యూ అనమాట. అక్కడే కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు టెంపుల్లో. ఇంకా ఇంత పచ్చని చెట్ల మధ్య మనం కూర్చుంటే ప్రశాంతమైన గాలి కూడా వస్తుంది. అలాగే టెంపుల్ చూస్తూ ఉండిపోవచ్చు, అంత అద్భుతంగా ఉంది. ఇది నిజంగా సికింద్రాబాద్లో ఉందా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత బాగుంది.